గతం గతం అయిపోయింది. నిన్న మళ్ళీ రాదండి. మీరు ఎంత విచారించినా నిన్న మరలా రాదు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఈరోజు మన చేతుల్లో ఉంది. ఈ రోజును మనం సద్వినియోగపరుచుకుంటే దానిని బట్టి గతములో చేసిన తప్పులకి క్షమాపణ పొందొచ్చు. భవిష్యత్తులో దేవుని సహాయంతో ముందుకు సాగొచ్చు. ఒకవేళ మీరు తప్పులు చేస్తుంటే ఆ తప్పులు ఒప్పుకున్నారా, విడిచిపెట్టండి. అందులో నుంచి మీరు హెచ్చరిక తీసుకొని మరొకసారి చేయకుండా దేవుని కృప కొరకు వేడుకోనండి. అంతేగాని తప్పు చేశా అనుకుంటూ కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. అది డిప్రెషన్లో తీసుకెళ్తుంది. మనం తప్పు చేస్తామని ప్రభువు తెలుసు. మన తప్పుల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం తప్పు చేయకుండా శక్తిని ఇవ్వడానికి ఆయన తన వాక్యాన్ని, పరిశుద్ధాత్మను, తన సన్నిధిని మనకిస్తున్నాడు. అందుకే భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో ఎదగాలి.